This is Naresh Kumar. Welcome back. Maths Naresh E-Class. ఫస్ట్ టైం మన ఛానల్ని మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2Bకి సంబంధించిన సర్కిల్స్ అనే చాప్టర్లో నుంచి 4 మార్కులకి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. Find the equation of the normal at 1, 3 of the circle. నార్మల్ లైన్ని కనుక్కోమంటున్నాడు. ఓకే, ఫస్ట్ మనం ఏం చేస్తాం ఒకసారి రఫ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మరి నార్మల్ లైన్ కావాలి అంటే మనకు ఒక పాయింట్ ఉండాలి. ఎస్ ఉంది, పాయింట్ 1, 3. అలానే మీకు స్లోప్ కావాలి, నార్మల్గా ఉన్న స్లోప్ అంటే -1/m కావాలి. మీకు -1/m కావాలంటే జనరల్గా ఉన్న లైన్కి స్లోప్ కనుక్కుంటాం. దానికి పర్పెండిక్యులర్గా ఉన్న స్లోప్ -1/m అవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లైన్కి స్లోప్ m2 వచ్చింది, అప్పుడు పర్పెండిక్యులర్గా ఉన్న స్లోప్కి ఫార్ములా -1/m. m అంటే -1/2. మరి పాయింట్ తెలిసింది, స్లోప్ తెలిసింది, అప్పుడు మనం నార్మల్ లైన్ కనుక్కోవడానికి ఫార్ములా y minus y1 is equal to -1/m into x minus x1. ఓకే సార్, ఇక్కడ మరి ఈ స్లోప్ ఎలా వస్తుంది సార్? ఈ స్లోప్ ఎలా వస్తుంది అంటే ఆ m స్లోప్ ఎట్లా కనుక్కోవాలి ఒకసారి చూద్దాం. ఇది సర్కిల్ అన్నమాట. మరి ఈ సర్కిల్కి మనం టాంజెంట్ లైన్ని కనుక్కుంటాం ఫస్ట్. The equation of tangent at P is S1 is equal to 0. సో టాంజెంట్ లైన్ కనుక్కుంటాం. సో ఈ ఫార్ములాని ఉపయోగించి x1 ప్లస్ y1 ప్లస్ g ఇంటూ x ప్లస్ x1 ప్లస్ f ఇంటూ y ప్లస్ y1 ప్లస్ c ఈజ్ ఈక్వల్ 0. ఇందులో x1 y1 gfc వాల్యూస్ని మనం సబ్స్టిట్యూట్ చేసేస్తే ఇలాగ ఒక లైన్ వచ్చేస్తుంది అన్నమాట. ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తున్నా, ఇలా లైన్ వస్తుంది. ఆ లైన్కి స్లోప్ మనకు తెలుసు ఫార్ములా. ద స్లోప్ ఆఫ్ టాంజెంట్ అట్ P ఈజ్ -1/1 మైనస్ ఎక్స్ కోఎఫిషియంట్ బై వై కోఎఫిషియంట్. అంటే ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ అంటే 1, వై కోఎఫిషియంట్ కూడా 1 అంటే -1 వస్తుంది. అప్పుడు దానికి పర్పెండిక్యులర్గా ఉన్న స్లోప్ -1/-1 మైనస్ ప్లస్ అయిపోద్ది, 1 అవుతుంది. ఓకే సరే, కాబట్టి ఇప్పుడు ఇట్లా మనం టాంజెంట్ని కనుక్కున్నాక దాని తర్వాత ఈ నార్మల్ లైన్ అంటాము. ఈ నార్మల్ లైన్ని మనం కనుక్కోవాల్సి ఉంటుంది. మన టార్గెట్ దిస్ ఈజ్ టాంజెంట్, దిస్ ఈజ్ నార్మల్ లైన్. సో కాబట్టి నార్మల్ లైన్ని కనుక్కోవడానికి ఇది ప్రొసీజర్. మరి స్టెప్ బై స్టెప్ నీట్గా చేద్దాం. ఇక్కడ జిఎఫ్సీలు కావాలి అంటే మనం ఇచ్చిన సర్కిల్ని జనరల్ ఫామ్తో కంపేర్ చేస్తాం. x² + y² + 2gx + 2fy + cతో కంపేర్ చేస్తే జిఎఫ్సీలు వస్తాయి. ఓకే మరి చూద్దాం. ఫస్ట్ గివెన్ సర్కిల్ ఈస్ ఏంటి? x² + y², ఇక్కడ 3 కూడా ఉంది, 3 ఇంటూ x² + y² -19x - 29y + 76 is equal to 0. ఎప్పుడైనా మనం జనరల్ ఫామ్తో కంపేర్ చేయాలంటే మన గివెన్ సర్కిల్ని x² కోఎఫిషియంట్ y² కోఎఫిషియంట్ ఏం ఉండకూడదు. ఇక్కడ 3 ఉంది కాబట్టి 3తో డివైడ్ చేయాలి ఖచ్చితంగా. కాబట్టి డివైడింగ్ విత్ 3 ఆన్ బోత్ సైడ్స్, dividing with 3 on both sides, 3తో డివైడ్ చేస్తున్నా. ఓకే, అప్పుడు 3/3 క్యాన్సిల్ అవుతుంది. x² + y² -19/3 ఇంటూ x -29/3 ఇంటూ y, అదేవిధంగా +76/3 దట్ ఈజ్ ఈక్వల్ టు 0/3, 0. ఓకే, ఇప్పుడు దీన్ని మనం జనరల్ ఫామ్తో కంపేర్ చేద్దాం. ఓకే, ఇవన్నీ ఏం క్యాన్సిల్ అవ్వవు సార్. ఓకే, ఇప్పుడు మనం దీన్ని జనరల్ ఫామ్తో కంపేర్ చేద్దాం జిఎఫ్సి వాల్యూస్ రావడానికి. సో కంపేరింగ్
the above equation with comparing the above equation with x square plus y square plus 2gx plus 2fy plus c is equal to 0 we get. సో మరి ఇప్పుడు మన ఫార్ములాలో ఎక్స్ కోఎఫిషియంట్ 2g మన గివెన్ సర్కిల్లో ఎక్స్ కోఎఫిషియంట్ -19/3 ఆ రెండింటిని ఈక్వేట్ చేద్దాం. సో 2g ఈజ్ ఈక్వల్ టు -19/3. ఇక్కడ నుంచి g ఈజ్ ఈక్వల్ టు 2 మల్టిప్లైర్లో ఉంది, రైట్ సైడ్కి వెళ్తే డివైడ్ అవుద్ది. సో 2 × 3 6. ఎస్ నెక్స్ట్ 2f ఈజ్ ఈక్వల్ టు y కోఎఫిషియంట్ ఇక్కడ 2f మన గివెన్ సర్కిల్లో -29/3. ఇక్కడ నుంచి f ఈజ్ ఈక్వల్ టు -29 సో 2 మల్టిప్లైర్లో ఉంది, రైట్ సైడ్కి వెళ్తే డివైడ్ అవుద్ది. ఓకే, సో మరి c కాన్స్టెంట్ 76/3. 3 టేబుల్లో 76 ఉండదు, క్యాన్సిల్ ఏం అవ్వదు. 29 3తో కట్ అవ్వదు, సో 19తో కట్ అవ్వదు 3 అనేది, కాబట్టి సో అది అట్లని వదిలేద్దాం. ఎస్, ఇప్పుడు నెక్స్ట్ ఇచ్చిన పాయింట్ని రాద్దాం. ఓకే, మనం టాంజెంట్ కావాలంటే ఒక పాయింట్ కూడా ఉండాలి, ఇచ్చేసాడు ప్రాబ్లంలో. లెట్ ద గివెన్ పాయింట్ సో ఏంటంటే p ఆఫ్ x1, y1 దట్ ఈజ్ ఈక్వల్ టు 1, 3. మరి ఇప్పుడు మనము ఫార్ములాని అప్లై చేద్దాం. సో దేర్ ఫోర్ ద ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ at p is, సో ఏంటి ఫార్ములా ఏంటి, s1 is equal to 0. s1 అంటే నోటేషన్ ఏంటి సార్, x into x1 ప్లస్ y into y1 ప్లస్ అదేవిధంగా g into x ప్లస్ x1 ప్లస్ f into y ప్లస్ y1 ప్లస్ c దట్ ఈస్ 0. మన దగ్గర ఇప్పుడు అన్ని వాల్యూస్ ఉన్నాయి, సబ్స్టిట్యూట్ చేసేద్దాం. నెక్స్ట్ ఓకే, సో x ఇంటూ x1 అంటే ఇదే సార్ 1, x1 అంటే 1 అని, ప్లస్ y ఇంటూ y1 అంటే 3 ప్లస్ g అంటే ఇక్కడ -19/6 ప్లస్ మైనస్ మైనస్ అవుతుంది 19/6 ఇంటూ x ప్లస్ x1 అంటే 1 అన్నమాట. నెక్స్ట్ ప్లస్ f అంటే ఎంత, -29/6 ప్లస్ మైనస్ మైనస్ అవుతుంది 29/6 ఇంటూ y ప్లస్ y1 అంటే ఇక్కడ y1 మీన్స్ 3 ప్లస్ c సార్, c అంటే ఇక్కడ 76/3 ఈజ్ ఈక్వల్ టు 0. జాగ్రత్తగా ఈ లైన్ని సింప్లిఫికేషన్ చేయాల్సి ఉంటుంది. సో x ఇంటూ 1 x ప్లస్ 3 ఇంటూ y 3y మైనస్ 19/6x -19/6తో xని 1ని మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. సో -19x/6 -19/6 ఇంటూ 1 కాబట్టి -19/6 మైనస్ మళ్ళీ 29/6y అదేవిధంగా మైనస్ ప్లస్ మైనస్ అవుతుంది చూడండి, -29/6 ఇంటూ 3 ఇక్కడ 3 1s 3 2 టైమ్స్ క్యాన్సిల్ చేస్తే సో -29/2. ఓకే, సో -29/2 అన్నమాట. ప్లస్ ఇక్కడ 76/3 దట్ ఈజ్ ఈక్వల్ టు 0 అలానే రాస్తున్నాం. ఇప్పుడు ఓకే, మరి ఇప్పుడు సో వీటన్నిటిని సింప్లిఫికేషన్ చేద్దాం, ఎల్సిఎం చేద్దాం. అన్నిటికీ ఎల్సిఎం ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 3 ఉంది, 6 ఉంది. 2 3 6కి ఎల్సిఎం 2 3 6 ఎల్సిఎం. సో 2 1s 2 మళ్ళీ 2 3s 6 మళ్ళీ 3తో చేయండి. సో 3 1s 3 1s అంటే 6 ఎల్సిఎం అవుతుంది. ఓకే, 6 ఎల్సిఎం అన్నమాట.
ఎస్. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేయండి. ఎల్సిఎం లేదు కదా దీనికి, డినామినేటర్కి ఎల్సిఎంతో మల్టిప్లై చేయండి. 6 ఇంటూ ఎక్స్ 6x ప్లస్ 6 ఇంటూ 3 18y. సో మళ్ళీ డినామినేటర్ ఎల్సిఎం సేమ్ కాబట్టి న్యూమరేటర్ని అలానే రాయండి. మైనస్ 19x మైనస్ డినామినేటర్ సేమ్ అలానే రాస్తున్నా మైనస్ 29y మైనస్. ఇప్పుడు 2 టేబుల్లో 6 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 3 టైమ్స్. ఆ 3ని న్యూమరేటర్తో మల్టిప్లై చేయాలి. ఓకేనా? సో కాబట్టి 2 టేబుల్ 6 3 టైమ్స్ కాబట్టి 29 ఇంటూ 3 ఎంత అంటే యాక్చువల్గా 90లో ఒక 3 తీసేస్తే 87 అనమాట. -87 ఎందుకంటే 30 కదా, ఒకటి తీసేయండి మూడిట్లోంచి 1 అంటే 87 ప్లస్ మళ్ళీ ఇక్కడ 3 టేబుల్లో 6 2 టైమ్స్ కట్ అవుద్ది. సో కాబట్టి 76 ఇంటూ 2 అనమాట. సో 152 ప్లస్ 152 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 0 అనమాట. 6 డివిజన్లో ఉంది, రైట్ సైడ్కి వెళ్తే మల్టిప్లైర్ అవుద్ది. 6 ఇంటూ 0 0 అనమాట. ఎస్. ఇప్పుడు ఇంకా తీసేద్దాం. 19లో 6 తీసేస్తే ఎంత సార్? -13x సార్, -13x. ఓకే, ఇంకా వైలు చూద్దాం. సో -29 ప్లస్ 18 అనమాట. ఇక్కడ 11 -11y అవుతుంది, ఎందుకంటే బిగ్ నెంబర్ సింబల్ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ -29కి. సో కాన్స్టెంట్స్ని చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ ప్లస్లు ఉన్నవి యాడ్ చేద్దాం. కాన్స్టెంట్ ఇక్కడ ఈ రెండే ఉండేది ఇక్కడ. ఓకే, -19 -18 ఫస్ట్ మైనస్లు ఉన్నవన్నీ యాడ్ చేయండి. సో ఏమవుతుంది ఇక్కడ 16 10 106 మైనస్ సింబల్. ఇక్కడ 152 ప్లస్ 152లో నుంచి 106ని తీసేసేయండి. 12లో 6 వెళ్తే 6, ఇంక 4లో 0 వచ్చి 4 అంటే ప్లస్ 46 అనమాట. ఓకే, ప్లస్ 46 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఇప్పుడు మనము ఇంకా మైనస్తో మల్టిప్లై చేద్దాం. సో మైనస్ అనేది ప్లస్ అవుతుంది, మైనస్ అనేది ప్లస్ అవుతుంది. సో ప్లస్ టర్మ్ మైనస్ అవుతుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఎస్. సో ఇది ఏంటి? టాంజెంట్ లైన్ కనుక్కున్నాం మన సర్కిల్కి. మరి దీని నుంచి స్లోప్ కనుక్కుందాం. పర్పెండిక్యులర్గా ఉన్న స్లోప్ వస్తుంది. ఓకే ఓకే ఇప్పుడు మనం స్లోప్ని కనుక్కుందాం. స్లోప్ of the tangent at P is m అని పేరు పెట్టుకుంటున్నా. సో మైనస్ x కోఎఫిషియంట్ బై y కోఎఫిషియంట్. x కోఎఫిషియంట్ ఎంత? 13 అనమాట. y కోఎఫిషియంట్ ఎంత? 11. ఓకే, సరే. ఇప్పుడు నార్మల్, స్లోప్ ఆఫ్ నార్మల్ కనుక్కుంటున్నా. స్లోప్ ఆఫ్ నార్మల్ at P is -1 by m. -1 by m అంటే -13/11. మైనస్ మైనస్ క్యాన్సల్. ఈ 1/13/11 ఉంది కదా, డివిజన్లో ఉంది 13/11. సో న్యూమరేటర్కి వెళ్తే రెసిప్రోకల్ అవుద్ది. అంటే 13/11 అనేది 11/13 అవుతుంది. ఎస్. మనకి ఇంకా నార్మల్ లైన్ కనుక్కోవాలి అంటే ఒక పాయింట్ ఉంది, 1 3 ఉంది, అలానే స్లోప్ ఉంది. కాబట్టి నార్మల్ లైన్ని కనుక్కుందాం. Therefore the equation of the normal at P is, so formula ఏంటి? y minus y1 is equal to -1/m into x minus x1. y minus y1 అంటే చెప్పండి ఏంటి? ఇది x1 y1 3 అనమాట. ఈజ్ ఈక్వల్ -1/, మళ్ళీ మీరు మైనస్తో మల్టిప్లై చేయకూడదు, ఆల్రెడీ మనం చేసాం. -1/m 11/13 ఇంటూ x మైనస్ x1 అంటే 1 సార్. ఓకే, సో 13తో క్రాస్ మల్టిప్లై చేయండి. 13 ఇంటూ y 13y మైనస్ 13 ఇంటూ 3 39, మళ్ళీ 11తో మల్టిప్లై చేయండి. 11 ఇంటూ x 11x మైనస్ 11. ఓకే,
ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్లో ఉన్న టర్మ్స్ అన్నిటిని రైట్ సైడ్కి తీసుకెళ్దాం. ఎందుకంటే రైట్ సైడ్లో 11x ఆ టర్మ్ పాజిటివ్గా ఉంది కాబట్టి దాన్ని ఏం డిస్టర్బెన్స్ చేయొద్దు. దాన్ని లెఫ్ట్ సైడ్కి తీసుకెళ్ళొద్దు, మైనస్ వస్తుంది. మళ్ళీ మీరు మైనస్తో మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. కాబట్టి సో 11x అలానే రాస్తున్నా. ఈ 13y ట్రాన్స్పోజింగ్ టు RHS దట్ ఈస్ -13y. సో ఆల్రెడీ -13 -11 రైట్ సైడ్లో ఉంది. ఈ -39 +39 అవుతుంది అనమాట. సో మళ్ళీ తీసేస్తే ఇక్కడ సో 28 అవుతుంది, +28 అనమాట. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇదే మన నార్మల్ లైన్ అని చెప్పచ్చు. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలానే ఒక చిన్న అనౌన్స్మెంట్ ఏంటంటే మన ఛానల్లో ఎన్నో ప్లేలిస్టులు ఉన్నాయి. ఓకే, వెతకండి, ప్రతి ఒక్క చాప్టర్కి సంబంధించిన అన్ని ప్లేలిస్టులు ఉన్నాయి, అన్ని వీడియోస్ ఉన్నాయి. ఓకే, సో మీరు ఏదైనా సార్ మాకు ఈ ప్రాబ్లం కనిపించలేదు అంటే నా నంబర్కి వాట్సాప్ చేయండి, మీకు ఆ లింక్ని షేర్ చేస్తాను. సో దాదాపు మన ఛానల్లో 2200 వీడియోలు ఉన్నాయి. ఓకే, కాబట్టి వెతుక్కోవడం కష్టం అనుకుంటే మీరు నాకు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. సో నేను మీకు ఆ లింక్ని షేర్ చేస్తాను. మీరు ఫోటో పెట్టాలి, వాట్సాప్లో పెడితే నేను ఐడెంటిఫై చేసి లింక్ని షేర్ చేస్తాను. ఓకే, సో మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా మన ఛానల్ని షేర్ చేయండి. ఓకే, సో మన ఛానల్లో వ్యూవర్స్ అనేవి చూసే వాళ్ళు 8% ఉన్నారు. అంటే సబ్స్క్రైబ్డ్ చేసుకున్న వాళ్ళు ఓన్లీ 8%. అంటే మన ఛానల్లో ఎంతమంది ఉన్నారంటే 11,800 మెంబర్స్ ఉన్నారు ఇప్పుడు. అంటే 8% వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చూస్తున్నారు అన్నమాట. ఇంకా నాట్ సబ్స్క్రైబ్డ్ ఎంత, 92% అన్నమాట. సో 92% వీళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోలేదు కానీ మన ఛానల్ని చూస్తున్నారు. నో ప్రాబ్లం, సబ్స్క్రైబ్ చేసుకున్నా చేసుకోకపోయినా మన ఛానల్ వీడియోస్కి యాడ్స్ ప్లే అవుతాయి కాబట్టి నో ప్రాబ్లం, మీ చాయిస్ అది. సో అంటే 92% విచ్ ఈజ్ ఈక్వల్ టు సో దాదాపు చాలా ఎక్కువ, అంటే 1 lakh నియర్లీ మన ఛానల్లో సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఓకే, అంటే నియర్లీ మన ఛానల్లో 1 lakh సబ్స్క్రైబర్స్ ఉన్నారు సార్. కానీ చూడ్డానికి 11,800 మాత్రం 11.8K మాత్రం కనిపిస్తుంటుంది. కానీ మన ఛానల్ని చూస్తూ 92% ఉన్నారు వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు. ఓకే, నో ప్రాబ్లం ఎనీహౌ. సో మీ ఫ్రెండ్స్ కూడా మన ఛానల్ని నచ్చితేనే షేర్ చేయండి. సో మీకు నచ్చకుంటే షేర్ చేయొద్దండి. ఓకే, బాయ్.